పాట సంఖ్య 541. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు. మారని దేవుడు
మన మధ్యకు మరి దేశాయన్ గారు, అగస్టిన్ గారు వచ్చారు. మరి వారు మద్రాసులో ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి వారికి సువార్త భారం ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి సువార్త చేస్తూ ఉన్నారు. అనేక మంది యవనస్తుల్ని సమకూర్చుకొని వారి సొంత ఖర్చులతో ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక వారం రోజులు సువార్త చేస్తూ ఉంటారు. మళ్ళా నెక్స్ట్ ఈ నెలాఖరులో మళ్ళా సువార్త. అనేక సంవత్సరాల నుండి ఈ విధంగా పరిచయం చేస్తున్నారు. అన్న వ్యవసాయం అన్నగారు, అన్న అగస్టిన్ అన్నగారు ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి దేవుని పరిచయం వృద్ధులైనా కానీ యవనస్తుల కంటే ఎక్కువగా పరిచయం చేస్తారు. ఇంకా అంతేకాదు, అన్న వ్యవసాయం అన్నగారి భార్య గారు అయితేనేమి, అగస్టిన్ అన్నగారి భార్య అయితేనేమి వారు కూడా వీరితో పాటే వస్తూ రోజంతా తిరిగారు. ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ కూడా వచ్చి మరి కొంచెం కొద్ది నిమిషాలు టీ తాగి బాగా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి కొంచెం వాళ్ళు రెస్ట్ తీసుకుంటారని వాళ్ళని వేరే బ్రదర్ దగ్గర రెస్ట్ తీసుకోవడానికి పంపించారు. కాబట్టి ఈ వయసులో కూడా వృద్ధులైనాక కూడా మరి వాళ్ళ సొంత ఖర్చులతో వచ్చి ఎంతో పరిచర్య చేస్తారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఇప్పుడు అన్నగారు ఆశనమ్మని వ్యవసాయం అన్నగారు ప్రార్థన చేసిన తర్వాత మన మధ్య అగస్టిన్ అన్నగారు ఉన్నారు. వర్తమానము అందిస్తారు. అన్నగారికి తెలుగు సరిగా రాదు కాబట్టి ఇంగ్లీష్లో చెబుతారు, తర్జుమా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం భయభక్తితో. దేవుని వాక్యం వినబోతున్నాం. మనుష్యు మాటలు కాదు, దేవుని మాటలు వినబోతున్నారు. దేవుడు మీకు చూటిగా మాట్లాడాలంటే మనం ప్రార్థనతో మన హృదయాలను తెరిచి పెట్టుకోవాలా. మనము దేవుని వాక్యం కొరకి ఆశతో వేసి ఉంటారు. ఆయన ఇంకా తన ఆలయంలో నుంచి మనతో మాట్లాడతాడు. ఇది ప్రవచనలో కూడా నీకు వస్తుంది. ఇది నీకు వాక్కుగతంగా వస్తుంది. నీకు నెరవేరే ఒక వార్తగా వస్తుంది అనేది మర్చిపోకుండా నాతో మాట్లాడదేవా, నాతో మాట్లాడు, ఈరోజు నాతో మాట్లాడాలా అని ఆసక్తి కలిగి ఉంటే ముఖాముఖిగా మాట్లాడతాడు దేవుడు. పరిశుద్ధమైన దేవా, పరలోక తండ్రి, నువ్వు ఎంతో గొప్పవాడిగా, యు ఆర్ మోస్ట్ హైయెస్ట్ గాడ్గా, ఉన్నతమైన దేవుడు అయ్యా. మీ ఉన్నతమైన దీవెనలతో మమ్మల్ని నింపే దేవుడు అయ్యా. మమ్మల్ని రక్షించి అయ్యా మీ బిడ్డలుగా చేసుకొని ప్రతి వారము ప్రతిరోజు కూడా మీ వాక్య బలంతో మమ్మల్ని నడిపిస్తున్నాం దేవా. మీ వాగ్దానంతో నడిపిస్తున్నాం దేవా. ఇప్పుడు కూడా అయ్యా ఈ ఆదివారం సాయంత్రం కూడా మేము ఇక్కడ కూడుకొని ఉన్నాము దేవా. మీ బిడ్డలతో మాట్లాడదేవా. మీ బిడ్డలు దప్పికతో దాహంతో వచ్చున్నారు దేవా. ఎన్నో అవసరంలో ఉన్నారు దేవా. మీ వాక్యం వాళ్ళని ఆదుకొని సహాయం చేయని, ఆదరించి మనుషులతో మాట్లాడే దేవుడు కదా. మనుషులకి అయ్యా మీరు ఆదరణగా ఉండే దేవుడు కదా. మీరు వార్తతో వారిని ఆదరించమని వేడుకుంటున్నాను దేవా. మీ వార్త ఖచ్చితంగా వీళ్ళని బలపరచాలి, ఖచ్చితంగా వీళ్ళని దీవించాలి, ఖచ్చితంగా మీ వాక్యం పంపి స్వస్థపరుస్తున్నారు అని వాక్యంలో రాసి ఉండబడి స్వస్థ కూడా పరచండి. మీ బలమైన వాక్యం కొరకు స్తోత్రం దేవా. ఈ సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా మార్చిందని మేము విశ్వాసిస్తున్నాం దేవా. ఆశీర్వదించుతో మాట్లాడిపోయే మీ దాసుడైన అగస్టిన్ గారు నోట్లో నుంచి మీ వాక్యం, మీ స్వరం వినాలని మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. దాన్ని తర్జుమా చేసే బిడ్డ నోట్లో నుంచి కూడా మీరు బాగా అర్థం చేసుకునేటట్టు అయ్యా బిడ్డతో మాట్లాడండి, ఆశీర్వదించండి, మీ ప్రసన్నంతో నింపండి, మీ పరిశుద్ధ ఆత్మ బలంతో నడిపియండి. ఈ సమయాన్ని మరియా మీ పరిశుద్ధ ఆత్మ చేతిలో చెప్పి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
Glory to God. దేవునికే మహిమ. Glory to God. దేవునికి మహిమ. We greet you all in the name of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. It's a great privilege to preach to a small group of people who can listen carefully. ఇది చాలా గొప్ప ఆధిక్యత. చిన్నగా సమూహంతో కూడిన వారికి బోధించడం అనేది చాలా గొప్ప ఆధిక్యతగా భావిస్తున్నాను. There are many types of preachings are there. The first type of preaching is testimony preaching. చాలా రకమైన వర్తమానాలు బోధనలు ఉన్నాయి, కానీ దాంట్లో మొదటిదిగా సాక్ష్యము బోధించడం అనేది మొదటిది. That is telling my testimony and then explaining God's word. మొదటిగా తన సాక్ష్యమును పంచుకోవడము, తర్వాత దేవుని వాక్యాన్ని పంచుకోవడం అనేది కూడా ఒక విధముగా ఉన్నది. Then the next level of preaching is text preaching. రెండవదిగా చూసినట్లయితే వాక్యానుసారమైన బోధనగా చూసుకోవచ్చు. Take a verse from the Bible, explain that. వాక్యము నుంచి ఒక వచనం తీసుకొని దానిని వివరించడం అనేది రెండవది. Then it is paragraph, passage preaching. మూడవదిగా చూస్తూ వచ్చినట్లయితే ఒక సంఘటన లేకపోతే ఉపమానం తీసుకొని దాన్ని బోధించడంగా ఉంది. And then there is a type of preaching called book preaching. నాలుగవదిగా చూస్తూ వచ్చినట్లయితే పుస్తకంలోంచి బోధించడం అనేది ఉంది. Preaching the whole book in 45 minutes. పుస్తకం మొత్తాన్ని కూడా 45 నిమిషాల్లో బోధించడం అనేది ఉంది. There are other types of preaching also, topical preaching, character preaching. మరి కొన్ని బోధనలు కూడా ఉన్నాయి. అవి వచ్చేసరికి బైబిల్లో ఉన్న వ్యక్తిగత గురించి బోధ కానీ లేకపోతే ప్రవచనాత్మక బోధ కానీ ఇటువంటివి కూడా ఉన్నాయి. Today, this evening, I will start from my testimony and then I will go to book preaching. ఈ రోజు ఈ సాయంత్రము అంకుల్ గారు తన యొక్క సాక్ష్యాన్ని మొదటిగా బోధించిన తర్వాత బైబిల్లో నుంచి మీకు కొన్ని వాక్యాలు బోధిస్తారు. Suppose we ask an ordinary person what is life, he would tell certain things. ఒక సామాన్యమైన వ్యక్తిని జీవితం అంటే ఏమిటి అని అడిగితే కొన్ని సాధారణ విషయాలు చెబుతాడు. Some people may say, what is special in that question? Just like everyone, I was born. కొంతమంది అనొచ్చు, ఈ ప్రశ్నలో కొరత ఏముంది, వింత ఏముంది, అందరిలాగానే నేను కూడా పుట్టాను కదా. It was not my choice. I was born in a family. I was born just like anybody. అది నేను అనుకున్నందుకు నా చిత్తానుసారంగా రాలేదు, కానీ నేను కూడా అందరిలో సమానంగా పుట్టాను, అందరిలాగా ఒక కుటుంబంలో పుట్టి పెరుగుతూ వచ్చాను. And just like everyone, I also cook, eat, if possible, I eat biryani. So I eat. I live for eating. అందరిలాగే నేను పుడుతూ వచ్చాను, అందరిలాగే పెరుగుతూ వచ్చాను, అందరిలాగే నేను భోజనం వండుకుంటూ వచ్చాను, అందరిలాగే నేను కూడా బిర్యానీ వండుతున్నాను, లేకపోతే మిగిలిన ఆహార పదార్థాలు వండుకుంటున్నాను, తింటున్నాను, సాధారణ జీవితం గడుపుతున్నాను. Then a day will come, I will die, just like it. ఒక రోజు వస్తుంది, అందరిలాగే సాధారణమైన చావు, నేను కూడా చనిపోతాను. That is all. That is all. That is my understanding about life. ఇది నేను నా జీవితం గురించి నేను తెలుసుకున్నది, లేకపోతే నేను అనుకునేది నా జీవితం గురించి ఇది మాత్రమే. If you ask a philosopher, he would tell you. ఒక తత్వవేత్తని అడిగినట్లయితే అతను ఈ విధంగా చెబుతాడు, Life is playing football in a sinking ship.
జీవితం అన్నది ఫుట్బాల్ ఆట ఆడటం అన్నది, మునిగిపోయే పడవల్లో ఫుట్బాల్ అనే ఆటను ఆడటం అనేది జీవితం అని చెప్తూ వచ్చారు. The ship is slowly sinking and I am playing football. పడవ అన్నది చిన్నగా మునిగిపోతుంది, కానీ దాంట్లో ఏం చేస్తున్నారు? ఫుట్బాల్ అనే ఆటను ఆడుతున్నారు. That also looks like true. No? ఇది చూస్తూ వచ్చినట్లయితే ఇది కూడా నిజమే కదా. Day by day, slowly we are getting older and older, and but still, as if we live for 1,000 years, we plan and live. రోజు రోజుకి మనము చిన్న చిన్నగా మన ఆయుష్ అనేది తగ్గిపోతుంది, కానీ మనం చూసినట్లయితే నేను ఇంకో 1000 సంవత్సరాలు బ్రతికేవాడిలాగా ఉంటాను అని అనుకుంటూ ఉంటాం. That is a victorious, glorious living. ఇది చాలా విజయవంతమైన That is a different type of living. That is a victorious living, glorious living. వేరొక విధంగా జీవితం అంటే చాలా మహిమకరంగా లేదా విజయవంతంగా జీవించే జీవితం కూడా ఉన్నది. Once somebody asked Billy Graham, what will happen when you die? ఒకసారి ఒక సహోదరుడు బిల్లీ గ్రహాం గారిని అడిగారు, మనం చనిపోయినాక ఏం జరుగుతుందని అడిగారు. Oh, I have a good answer, I know. Now, as long as I am living, this is my address. When I die, my address will change, but I will live. అప్పుడు బిల్లీ గ్రహాం గారు ఏమని చెప్పారంటే, నా దగ్గర దీనికి ఒక మంచి సమాధానం ఉంది. ఏంటి ఆ సమాధానం అంటే, నేను భూమి మీద ఉన్నంత వరకు ఇది నా అడ్రస్, లేకపోతే ఇది నా చిరునామా, ఇక్కడ నేను జీవిస్తాను. ఒకవేళ నేను మరణం అయితే నేను పరలోకానికి వెళ్తాను, పరలోకమే నా అడ్రస్, నా చిరునామా అని చెప్తూ వచ్చినారు. I am whether in this world or in the other world, I live. Only thing my address changes. ఒకవేళ ఈ భూమి మీద జీవిస్తాను, లేకపోతే నేను మరణం అయితే మరొక ప్రాంతానికి వెళ్ళి నేను జీవిస్తాను, అదే లేక పరలోకంలో జీవిస్తాను. నా అడ్రస్ అనేది మారుతుంది, చిరునామా మారుతుంది, అంతకంటే మార్పు ఏమీ కూడా లేదు. That is the Bible teaching life. ఇదే బైబిల్ కూడా మనకు బోధిస్తుంది. Those who believe, they live forever. దేవుని నమ్మిన వారు జీవితాంతము జీవిస్తారు. Because Jesus Christ came to this world to save the fellows who are all through the life, they are terrified by the fear of death. యేసు ప్రభువు వారు ఈ భూలోకానికి దేనికి వచ్చారంటే, నేను మరణం యొక్క భయాన్ని లేకపోతే చనిపోతాననే భయాన్ని తీసివేయడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వస్తూ వచ్చారు. For a Christian, for those who believe in Jesus, the life is eternal. ఒక క్రైస్తవుడికి యేసు ప్రభువు వారు నమ్మిన వారికి జీవితం అనేది నిత్యత్వంగా ఉంటుంది. Whether I live in this body, whether I die, I live with Jesus. ఒకవేళ నేను ఈ భూమి మీద సర్వం జీవిస్తున్నప్పుడు నేను యేసు ప్రభువు వారితో ఉంటాను, ఒకవేళ నేను మరణమైన నా ప్రభు దగ్గరికి వెళతాను అనే విశ్వాసం నిత్యత్వంలో ఒక క్రైస్తవుడు ఉండేవాడుగా ఉంటున్నాడు. Oh, what a great thing it is to live with a God who created. ఎంత గొప్ప విషయము, మన సృష్టించిన దేవునితో మనము కూడా కలిసి ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయమా కాదా? Sometimes people follow a religion because of fear. కొన్నిసార్లు కొంతమంది జనాలు భయంతో ఒక రిలీజియన్ అనే దాన్ని, మతాన్ని ఫాలో అవుతా ఉంటారు. If I don't do certain things, my God will kill me. నేను కొన్ని ప్రత్యేకమైన విషయాలు చేయకపోతే ఆ మతంలో ఉన్న దేవుడు నన్ను చంపేస్తాడనే భయంతో ఉంటారు. But if you ask me, why do you live? Why I am living with my God. Jesus is living with me. I am living with him. ఒకవేళ మీరు కనుక నన్ను ఈ ప్రశ్న అడిగితే, నేను నా ప్రభువుతో ఉంటున్నాను, నా ప్రభువు నాతో ఉంటున్నాడు, యేసు ప్రభు వారితో కలిసి సహవాసం చేస్తున్నానని చెప్పొచ్చు. As long as I live in this world and when I die, I live with Jesus. ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను యేసు ప్రభువుతో ఉంటాను, ఒకవేళ మరణమైన నా ప్రభువుతో నేను కలిసి నిత్యత్వంలో ఉంటానని చెప్తున్నాను. You may ask, from when you started living like this? ఒకవేళ నువ్వు అడగచ్చు, నువ్వు ఎప్పటి నుంచి ఈ విధంగా జీవిస్తున్నావు అని. When I was studying in the college, I was a Christian. My name is Agustin Sundar Singh. So I was born in a Christian family and I was studying second year BSc at that time. నేను 2వ సంవత్సరం BSc అనే కాలేజీలో చదువుతున్నాను. నేను కూడా మీలాగే క్రిస్టియన్ మతంలో లేకపోతే క్రిస్టియన్ గా పుడుతూ వచ్చాను, క్రైస్తవుడిగా జీవిస్తూ వచ్చినాను. But I was suddenly gripped by a serious disease and for 2 months I suffered.
నాకు సడన్ గా ఒక ప్రాణాంతకరమైన వ్యాధి వస్తూ వచ్చింది. దాదాపుగా 2 నెలల పాటు నేను బాధపడుతూ వచ్చాను. And slowly I became very weak. I could not even sit up and I could not walk by myself. చిన్నగా నేను చాలా బలహీనపడుతూ వచ్చినాను. కనీసం నా అంతట నేను కూర్చోలేకపోతూ వచ్చాను, నా అంతట నేను నడవలేకపోతూ వచ్చినాను. Then the fear of death gripped me. I called my father and I said, "Father, I may not live. I will die soon." నాలో మరణం గురించి భయం పెరుగుతూ వచ్చింది. నేను మా తండ్రి గారిని పిలుస్తూ వచ్చినాను. తండ్రి గారితో చెప్తూ వచ్చినాను, ప్రభువా, తండ్రి, నేను ఇంకా జీవించలేను, నేను చనిపోతానేమో అని చెప్పాను. In my family, I was, of course, nowadays in every family one son and one daughter is there. And in those days, I was the only son and 3 sisters. సాధారణంగా ఒక కుటుంబంలో ఒక మగ మనిషి లేకపోతే ఒక ఆడ మనిషి ఇద్దరు ఉంటారు అన్నమాట. కానీ పాతకాలంలో ఎక్కువ మంది జీవిస్తూ ఉండేవాళ్ళు. అంకుల్ కాలంలో అంకుల్ వాళ్ళ కుటుంబంలో అంకుల్ ఒక్కడే ఉంటూ వచ్చాడు, 3 సహోదరులు కలిగి ఉంటూ వచ్చారు. So my parents had a lot of hope on me that my father used to tell, "Hey, somehow you should become a government officer. I want to see you as a government officer." By the grace of God, I became. So they had a big hope in my life about my అంకుల్ గురించి చాలా గొప్ప ఆశ పెట్టుకుంటూ వచ్చినారు. వాళ్ళు ఏమంటూ వచ్చినారు, వాళ్ళ తండ్రి గారు, నువ్వు చదవాలా, నువ్వు గొప్ప గవర్నమెంట్ ఉద్యోగివి కావాలా అని చెప్పి వాళ్ళ తండ్రి గారు అంకుల్ మీద ఆశ పెట్టుకుంటూ వచ్చారు. Now suddenly I am telling, "Father, my life may not extend. Soon, within 1 or 2 hours, I will die." సడన్ గా అంటే తొందరగా వెంటనే చెప్తూ వచ్చినారు, తండ్రి గారు, నేను ఎక్కువ కాలం బ్రతకలేను, 1 లేక 2 నెలల్లో చనిపోవచ్చును అని చెప్తూ వచ్చారు తండ్రి గారు. And I called my mother, "Amma, I will not live anymore. I have become very weak. Please give me something tastier to eat. I will eat that and die." అంకుల్ గారు తన తల్లి గారిని పిలుస్తూ వచ్చినారు. వాళ్ళ తండ్రి గారితో ఈ విధంగా చెప్తూ వచ్చినారు, అమ్మా, నేను ఇంక ఎక్కువ కాలం బ్రతకలేను, నాకు నోటికి రుచిగా ఉండే ఏదైనా మంచి ఆహార పదార్థాలు చేస్తే అవి తిని నేను చనిపోతాను అని మాట్లాడారు. Then my elder sister, at that time she was doing B.Ed. She came from the college. I called my sister, "I may soon die." వాళ్ళ అక్కగారు ఉంటూ వచ్చినారు. అక్కగారు B.Ed చదువుతున్నారు. అక్కగారిని పిలిచి చెప్తూ వచ్చినాడు, అక్క, నేను ఇంక చనిపోతానేమో అని చెప్పారు. Why do I tell all these things? ఎందుకు ఇవన్నీ కూడా చెబుతున్నాను? Of all the fears, the fear of death is the one who shakes a person terribly and it confuses the mind. అన్ని భయాల కంటే కూడా మరణ భయం అన్నది చాలా భయంకరమైనది. అది మనిషిని పూర్తిగా కదల్చి వేస్తుంది. మరణము లేకపోతే చనిపోవడం అన్నది చాలా జీర్ణించుకోలేని విషయంగా ఉంటుంది. At that moment, my father held my hand, "Son, if your sins are forgiven, you will live." అప్పుడు వాళ్ళ తండ్రి గారు అంకుల్ గారి చేయి పట్టుకొని ఈ విధంగా చెప్పారు, కుమారుడా, నీ పాపాలు క్షమించబడినట్లయితే నీవు బ్రతుకుతావు. He was weeping. He didn't preach a big sermon. Just told me, "Son, if your sins are forgiven, you will live." అతను ఏడుస్తూ ఉన్నారు. చాలా పెద్ద బోధ అయితే చేయలేదు, కానీ ఒకటే మాట చెప్పారు, కుమారుడా, నీ పాపాలు క్షమించబడిన ఎట్లా నువ్వు బ్రతుకుతావు. At that time, I came to your heart and I started thinking all the things, all the sins I committed from my young age up to that time. ఆ సమయంలో అంకుల్ గారు ఆలోచిస్తూ వచ్చినారు. చిన్నప్పటి నుంచి వయసు వచ్చినంత వరకు ఏ తప్పులు ఏమేం చేస్తూ వచ్చినారు ప్రతిదీ కూడా ఆలోచన చేస్తూ వచ్చారు. Every person, according to their circumstances, they commit sin. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరు ఏదో చిన్నదో పెద్దదో తప్పు చేసేవారుగా ఉంటారు. No one is an exemption. Everyone commits sin according to his circumstances. ఎవరు కూడా దీనికి ఎగ్జామ్షన్ గా అంటే లేకపోతే నేను తప్పు చేయనటువంటి వాడిగా ఎవరు నేను ఉన్నాను అని చెప్పగలిగిన వారు ఎవ్వరు లేరు. ఎవరు కూడా తప్పు చేస్తూనే వచ్చారు అందరూ కూడా. That is why Bible says all have committed sin and fallen short of the glory of God.
అందుకే బైబిల్ ఈ విధంగా చెప్తూ వచ్చింది, ఏ వేదం లేదా అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని. Do you listen to me? మీరు నన్ను వింటున్నారా? There are some people who are listening to me from far away places. That may be. కొంతమంది ఉండొచ్చు, చాలా దూర ప్రాంతం నుంచి కూడా నా మాటలు వింటూ ఉండొచ్చు. Please listen to me. In all the sins, there is some interest, some joy, some happiness for a little time. దయచేసి గమనించండి, ప్రతి పాపంలో కూడా కొంచెం సేపు సంతోషమో లేకపోతే ఆనందమో లేకపోతే సుఖమో ఏదో ఉంటుంది. But will any sin satisfy me? కానీ ఏదన్నా కానీ ఏ పాపమైనా కానీ మన సాటిస్ఫై చేస్తుందా, సంతృప్తి పరుస్తుందా? If you can call a drunkard and ask him, are you satisfied? For so many years you are drinking, you are become a drunkard. Are you satisfied? He will tell, no. Tomorrow morning I want to drink, because in Tamil Nadu, morning up to 12 o'clock the coffee shop is not open. So he will wait up to 12 o'clock and he will go and buy. మీరు కనుక ఒక త్రాగుబోతుని అడిగినట్లయితే మీరు సంతోషంగా ఉన్నారా లేకపోతే మీరు ఆనందంగా ఉన్నారని అడిగితే, లేదు నేను ఆనందంగా లేను, సంతోషంగా లేను, రేపు మళ్ళీ ఉదయం 12 వరకు షాపులు కూడా తెరవు, రేపు ఎప్పుడు నేను లేస్తాను, మళ్ళీ ఎప్పుడు నేను మందు తాగుతాను అనే ఆలోచనలు అనే స్థితిలో ఒక త్రాగుబోతు ఉండేవాడిగా ఉంటున్నాడు. You have been drinking, are you satisfied drinking? నువ్వు త్రాగుతున్నావు కదా, నువ్వు త్రాగుతున్న దాంతో సంతృప్తి పడుచున్నావా? Yes. లేదు. So, any sin for that matter will give a little happiness, but it will never satisfy you. ఏ పాపం అన్నా కానీ నీలో కొంచెం ఆనందాన్ని నింపొచ్చేమో కానీ నీకు సంతృప్తి పరిచేదిగా ఏ పాపము కూడా లేదు. But it enslaves the person. Whomsoever commits sin has become a slave to sin. ఎవరు అయినా కానీ పాపము చేసినట్లయితే అది నీ బానిసగా చేసుకునేది, ఆ పాపం అనేది మిమ్మల్ని దాని యొక్క బానిసలుగా చేసుకునేదిగా ఉంటుంది. In what context I am telling all these things? ఏ విషయంలో ఇవన్నీ కూడా మీకు బోధిస్తున్నాను? I was a college student and I was close to the death, and now I am thinking, what are the sins I committed in my life? నేను ఒక కాలేజ్ విద్యార్థిగా ఉంటున్నాను, నేను మరణపు అంచుల్లో ఉంటున్నాను, నేను పాపానికి చాలా దగ్గరగా ఉంటున్నాను, నేను మరణానికి దగ్గరగా ఉండి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాను నా పాపాల గురించి. Now it is said to me, if your sins are forgiven, you will live. Yes, it sounds good, but is it possible to live a sin-free life? మా దగ్గర నాతో ఏమని చెప్పినారంటే, నీ పాపాలు ఒప్పించుకోండి అలా నువ్వు బ్రతుకుతావు. కానీ అంకుల్ గారికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మన పాపాలు ఒప్పించుకోవడం లేకపోతే మన పాపాలను ఒప్పుకోవడం అన్నది జరుగుతుందా? Can I live a holy life? నేను ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించగలనా? I have been involved in various sins. నేను అనేకమైన పాపాల్లో ఉంటూ వచ్చాను. Is it possible to suddenly get rid of all those things and become a holy person? ఈ పాపాలన్నీ కూడా వదిలేసుకొని ఒక పవిత్రమైన వ్యక్తిగా జీవించడం అనేది సాధ్యమవుతుందా? Can I get rid of all those habits? ఈ వ్యసనాలన్నిటి నుంచి నేను బయటపడగలనా? No, it's very difficult. ఇది అనేది వల్ల పడదు. But there was a struggle. I want to live, and if I want to live, I should get rid of the sins. How is it? It is possible. కానీ ఇక్కడ ఒక పెద్ద పోరాటమే జరుగుతుంది. నేను బ్రతకాలంటే నా పాపాలు ఒప్పుకోవాలి. ఈ పాపాలు ఎలా ఒప్పుకోవాలి? ఈ పాపం నుంచి ఏ విధంగా బయటపడాలా? Bible says, if you confess your sins, the blood of Jesus Christ cleanses you from all iniquities. బైబిల్ ఈ విధంగా చెబుతుంది, నీవు నీ పాపములను ఒప్పుకునేలా ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. There is a guarantee in Jesus Christ that once you come to Jesus Christ, your sins will be forgiven and you will be empowered to live a holy life for God.
ఒకవేళ నీ పాపాలన్నీ కూడా యేసు ప్రభు వారి రక్తంలో కడుగబడిన ఎడల నీకు ఒక శక్తి వస్తుంది, నీవు పవిత్రమైన జీవితాన్ని జీవించగలిగిన వ్యక్తిగా సమర్థులుగా మారతావు. I had college friends who always pull me, always we together commit sin. Tomorrow I have to go and be with him in the same classroom. నాకు ఒక స్నేహితుడు ఉంటూ వచ్చినాడు కాలేజీలో. మేమిద్దరం కలిసి ఏ పని అన్నా కానీ మేము చేస్తాము, ఏ పాపం అన్నా కానీ లేకపోతే ఎటువంటి పని అయినా కానీ చేస్తుంటాము. రేపటి దినాన మరుసటి దినాన తను నా దగ్గరికి వస్తాడు. మరలా కలిసి మేము వేరే పాపం చేయడానికి లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి వెళ్ళేవారుగా ఉంటున్నాము. But I finally decided, God, I want to live. చివరిగా నేను కోరుకుంటూ వచ్చినాను, నేను డిసైడ్ అయిపోతూ వచ్చినాను, ప్రభువా నేను జీవించాలి. I confessed all my sins to Jesus. నేను నా పాపాలన్నీ కూడా యేసు ప్రభు వారి ఎదుట ఒప్పుకుంటూ వచ్చినాను. And I received forgiveness from God. యేసు ప్రభు వారి ఎదుట నుండి నేను క్షమాపణని పొందుతూ వచ్చినాను. Blood of Jesus Christ cleansed me from all my iniquities. యేసు ప్రభు వారి యొక్క రక్తము నా యొక్క ప్రతి పాపం నుండి నన్ను పవిత్రంగా చేస్తూ వచ్చినాను. Then again I was admitted in the hospital. మరలా నేను హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ వచ్చినాను. The doctor came during the first round. He said, he checked me. There is no fever. This fellow seems to be all right. He said. డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు అంకుల్ గారిని పరీక్షిస్తూ వచ్చినారు. అంకుల్ గారిని ముట్టుకుంటూ వచ్చినారు. చూసి ఇంట్లో ఏ జ్వరము లేదు, ఏ నలత కూడా లేదు అని చెప్పారు. Then he said, okay, anyhow you have come. Stay here, take all the blood tests. Once everything is clear, go home. డాక్టర్ గారు ఇంటికి వచ్చినారు. నీకేం ప్రాబ్లం ఉందా, ఒకసారి నీ బ్లడ్ టెస్ట్ అన్ని కూడా చేసుకో, ఒకసారి రిపోర్ట్ అన్ని కూడా మరలా పరిశీలించి చేసి నీకు అంతా బాగున్నట్లయితే తిరిగి ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. So a few days I was there. I was discharged. That was the beginning of the joyful life. That was the life eternal where I started. కనుక నేను కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటూ వచ్చినాను. దాని తర్వాత డిశ్చార్జ్ అవుతూ వచ్చినాను. అది నా ఆత్మీయ జీవితానికి మొదలుగా ఉంటూ వచ్చింది. అప్పటి నుంచి నేను ఆత్మీయంగా జీవించడం మొదలు పెడుతూ వచ్చినాను. It all didn't take years or months. It all took just 1 hour or 10 minutes. నీ ఆ పాపాలు ఒప్పుకోవడం లేకపోతే ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల పాటు జరగలేదు. దాదాపు 1 గంటలోపు ఇవి జరుగుతూ వచ్చాయి. Dear brother, dear sister, it all takes a few minutes. Wherever you are, as you are listening, you can confess your sin. You can talk to Jesus Christ and get forgiveness. ప్రియ సహోదర సహోదరి, నీ పాపాలు ఒప్పుకోవడం అన్నది దినాల తరబడి సంవత్సరాల తరబడి జరగదు కానీ నిమిషాల్లోనే జరుగుతూ ఉన్నది. అది నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఏ శబ్దం ద్వారా ఉంటున్నా కానీ సహోదరుడా యేసు ప్రభువు వారి యొద్దకు వెళ్ళి నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే నీ పాపాలు కూడా క్షమించబడతాయి. And then I became a blessed person. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్పు చెందాను. And when I was young, my relatives used to tell, this fellow will spoil the name of the family. నేను యువకుడుగా ఉన్నప్పుడు మా బంధువులు ఈ విధంగా చెప్తూ వచ్చినారు, కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు ఈ వ్యక్తి నాశనం చేసేవాడుగా ఉన్నాడని. But when I gave my life to Jesus, my lifestyle changed, my behavior changed, my friendship changed, and God blessed me. I became a blessing for my family. నేను నా జీవితాన్ని యేసు ప్రభువు వారికి అప్పగించినప్పుడు నా పాప జీవితం అంతా కూడా మార్పు చెందుతూ వచ్చింది. నేను నడిచే నడత, నా వ్యక్తిత్వము, నా ప్రతి ఒక్క పరిస్థితి నేను పూర్తిగా మార్పు చెందుతూ వచ్చినాను. నా కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా మారుతూ వచ్చింది. That is why I say Jesus is living in me. The creator of the whole universe is living with me. అందుకే నేను చెప్తున్నాను, యేసు ప్రభువు వారు నాలో జీవిస్తున్నారు. ఈ భూలోకాన్ని సృష్టించిన సృష్టికర్త నాలో ఉన్నాడని చెప్తున్నాను. Have you ever thought? నీవు ఎప్పుడైనా ఆలోచించావా? The creator of the whole world is living with you. ఈ సృష్టిని సృష్టించిన వ్యక్తి దేవుడు నీలో నివసిస్తున్నాడు. The God who knows everything lives with you. ఈ సర్వ సృష్టిని తెలిసిన వ్యక్తి ఆ దేవుడు నీలో ఉంటున్నాడు. So that is the life in Jesus.
ఇదే యేసు ప్రభు వారిలో ఉన్న జీవితం. And because I received that life, I go everywhere and tell you, believe in Jesus Christ and live a blessed life. ఈ జీవితాన్ని నేను పొందాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలో ఇదే విషయాన్ని చెబుతాను. నాలాగే మీరు మార్పు పొందండి, ప్రభువైన యేసు ప్రభు వారిని స్వీకరించండి, మీరు కూడా ఒక ఆశీర్వదింపబడిన జీవితాన్ని జీవించండి అని. I used to conduct Bible study for the college students. నేను బైబిల్ కాలేజ్ విద్యార్థులకు బైబిల్ స్టడీస్ ని నేను నిర్వహించే వ్యక్తిగా ఉన్నాను. In Madras University hostel, PG, the postgraduate students hostel, one day I conducted Bible study. మద్రాస్ హాస్పిటల్లో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మధ్య ఒక రోజున నేను బైబిల్ సదస్సును కండక్ట్ చేస్తాను. And that day's topic was holy living is possible. ఆ రోజున ఉన్న ఉపోద్ఘాతం ఏంటంటే పరిశుద్ధంగా జీవించడం అనేది సాధ్యపడుతుందా? Some people think holy living is possible after becoming 60 or when the hair has become gray. Some people think so. కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తారు, పరిశుద్ధంగా జీవించడం అనేది సాధ్యపడుతుంది, కానీ ఎప్పుడో తెలుసా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత లేదా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత జుట్టు అంతా కూడా తెల్లబడిన తర్వాత ఇంక మనం అప్పుడే పాపాలు చేయం కాబట్టి అప్పుడు పరిశుద్ధంగా జీవించవచ్చు అనుకుంటారు. But Bible says, by the help of God living in you, whatever be your age, you can live the holy life. కానీ బైబిల్ ఈ విధంగా చెబుతుంది, దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క ప్రేమ వలన నువ్వు ఏ వయసులో ఉన్నా కానీ లేకపోతే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. దేవుడు నీకు ఆ విధంగా సహాయపడేవాడిగా ఉంటున్నాడు. There was a student who was doing PhD. He was from Andhra Pradesh. At the end of the Bible study, he came and held my hand. Uncle, whatever you said was good, but it is not possible for me to live a holy life. అక్కడ ఒక విద్యార్థి ఉంటూ వచ్చినాడు, పిహెచ్డి చేసే వ్యక్తి. ఆ విద్యార్థి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి అంకుల్ గారితో ఈ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు, అంకుల్ గారు మీరు చెప్పింది బాగుంది, కానీ ఈ లోకంలో ఈ విధంగా చేయడం అనేది సాధ్యపడుతుందా? I have gone beyond the boundaries. I have crossed the point of no return. నేను చాలా పాపాలు చేస్తూ వచ్చినాను, పశ్చాత్తాపానికి నోచుకున్నటువంటి వాడిగా ఉన్నాను, నన్ను ఎవరు కూడా క్షమించలేనటువంటి వారిగా ఉంటున్నారు, అన్ని ఘోర పాపాలు చేశాను. I have no escape. I cannot. I am fully become a slave to sin. నాకు విడుదల అనేది లేదు, నేను ఒక పాపానికి ఒక బానిసగా అయిపోతూ వచ్చాను. And he started telling his real life situation. ఇంకా ఆయన తన జీవితంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా అంకుల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. And I said, enough brother, but I know the Bible which I have, the Bible which I teach, tells all things are possible to those who believe. అంకుల్ గారు అప్పుడు చెప్తూ వచ్చినారు, ఇంకా చాలా బ్రదర్, మీరు చేసిన పాపాలన్నీ ఓకే, కానీ దేవుడు ఏమని చెప్తున్నారంటే నీలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా మార్పించగలిగిన దేవుడు. దేవుడికి వస్తే నీ ప్రతి పాపాలు క్షమించడం అసాధ్యమేమీ కాదు, దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. If truth sets you free, indeed you will be free. నిజంగా నిన్ను స్వతంత్రంగా చేసినట్లయితే నువ్వు స్వతంత్రునిగా ఉంటావు. If true if truth sets you free, you will definitely become free. సత్యము నిన్ను స్వతంత్రంగా చేసినట్లయితే నువ్వు స్వతంత్రుడిగా జీవిస్తావు. So that is what I want to tell. And I started, what is life? Life with Jesus is a free, eternal, joyful life. కనుక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యేసు ప్రభు వారిలో ఉన్న జీవితము స్వతంత్రంగా చేస్తుంది, నిన్ను విడుదల చేస్తుంది, నీకు నిత్యత్వం అనేది ఇస్తుంది. Now this is my testimony. ఇది నా యొక్క సాక్ష్యం. Now I change over from testimony preaching to book preaching. మనం ఇప్పుడు మన సాక్ష్యాన్ని వింటూ వచ్చినాం కదా, ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న వాక్యాల గురించి విందాం. We will quickly study the book of Thessalonians, First Thessalonians. మనము త్వరగా మొదటి దశలోనికలకు రాసిన పత్రికని చదువుదాం. The whole book we will not be able to read, but keep it open and I will give the gist of the book of Thessalonians, First Thessalonians. మనము ఈ దశలో రాసిన మొదటి పత్రిక మొత్తము
ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము, కానీ దాంట్లో ఉన్న కొద్ది భాగాన్ని ఎసెన్స్ మాత్రం మీకు బోధించేవాడిగా ఉంటున్నాం. What is the next greatest Christian event we are expecting? What is the next greatest Christian event we are expecting? తర్వాత వచ్చే పెద్ద క్రిస్టియన్ ఈవెంట్ ఏంటి? మనం ఏది త్వరగా తర్వాత వస్తుంది అనుకుంటున్నాం? పండుగ. Christmas came, then came Good Friday, then came Easter, then will come day of Pentecost. So it is a cycle thing. Then again we will wait for Christmas. But we are expecting a great event to happen. What is that? ఒక గొప్ప పండుగ జరగాలని ఆశపడుతూ ఉన్నాం. ఏంటది? క్రిస్మస్ వచ్చింది, వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈస్టర్ వస్తూ వచ్చింది, వెళ్ళిపోతూ వచ్చింది. దాని తర్వాత పెంటెకోస్టల్ పండుగ వచ్చింది, వెళ్ళిపోతూ వచ్చింది. కానీ మన జీవితంలో జరగబోయే గొప్ప పండుగ ఏమిటి? ఏముంది? మారుమనసు is for individual. మారుమనసు అనేది వ్యక్తిగతం. The whole Christian, or the whole Christianity, for all the believers, for all the time, we are expecting a great thing. What is that? క్రైస్తవ సమాజానికి మొత్తానికి కూడా గొప్పగా ఒక పండుగని ఆలోచిస్తున్నాం. ఏమిటా గొప్ప పండుగ? Very good, very good. Second coming is the next biggest thing we are expecting. మనం రెండో రాకడ అనేది త్వరలో అతిపెద్ద పండుగ మనము ఎదురు చూసేది. In the prophetic calendar, that is the last one which has to happen. ప్రవచనాత్మక క్యాలెండర్లో చూస్తూ వచ్చినట్లయితే ఇదే చివరిగా జరగబోతున్న గొప్ప పండుగ. So in that day, Jesus will come with all his saints. ఆ రోజున యేసు ప్రభువు తన యొక్క పరిచారకులందరితో కూడా కలిసి వస్తారు. Once I started thinking, if Jesus comes with all his saints, my Father also will come. అప్పుడు ఒకసారి ఈ విధంగా ఆలోచించారు. యేసు ప్రభువు తన పరిచారకులందరితో కూడా వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారు కూడా వస్తారా? My Father also will come. వాళ్ళ తండ్రి గారు కూడా వస్తారు. Oh, what a great thing to meet him again. వాళ్ళ తల్లిదండ్రులను కలవడం అనేది ఎంత సంతోషకరమైన విషయం. So Jesus will come with all the saints of the past and the saints of this day, the present saints will meet him in the middle. యేసు ప్రభువు తన భక్తులందరితో కూడా కలిసి వస్తారు. అప్పుడు మధ్యాకాశంలో అందరినీ కూడా కలిసే వారంగా మనం ఉంటాము. So that is the greatest expectation of a believer in Jesus Christ. ఒక విశ్వాసికి గొప్ప ఉన్నత ఆలోచనలు ఏంటంటే మధ్యాకాశంలో మనం ఒక రోజు అందరినీ కలుస్తాము అని. So we used to tell our children, the daughter when she was small, Jesus will come one day in cloud with a trumpet sound. We used to tell. గనుక మేము మా పిల్లలకు చెప్పేవారు ఉంటాం. ఏమనంటే యేసు ప్రభువు వారు ఒక రోజున వస్తారు, బూర శబ్దం అనేది వినపడుతుంది, మధ్యాకాశానికి మేఘం మీద యేసు ప్రభువు వారు వస్తారు అని. So whenever we used to go out, if my daughter looks at the sky and looks big clouds, immediately she would ask, will Jesus come in this cloud? వాళ్ళ అమ్మ వారి పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ మనవరాలు చూసి ఒక పెద్ద మేఘాన్ని చూసినప్పుడు ఈ విధంగా అడిగేది, యేసు ప్రభువు ఆ పెద్ద మేఘం మీద వస్తారా? That is how we are expecting Jesus return today or tomorrow, and he is coming very soon. ఈ విధంగా మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఈ యేసు ప్రభువు ఈ రోజు వస్తారా, రేపు వస్తారా, తర్వాత రోజు వస్తారని మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. So we have to keep living, thinking of the second coming of Jesus Christ daily. మనం ఏమి చేయాలంటే రెండవ రాకడ యేసు ప్రభువు వారు ఎప్పుడు వస్తారనే దాని గురించి ఎప్పుడు ధ్యాస కలిగి ఉండే వారంగా ఉండాలి. For the past at least 35 years, I am coming to Andhra Pradesh, but I listen only a few songs about Jesus Christ return. అంకుల్ గారు గత 30-35 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, కానీ చాలా కొద్ది పాటలు మాత్రం రెండవ రాకడ గురించి విన్నారు. Do you know any song about second coming? మీకు ఏదైనా పాటలో రెండవ రాకడ గురించి తెలుసా? Why not you sing one song? మీరు ఎందుకు ఒక పాట పాడగలదు?
Nowadays, if you ask in the church to sing a song, "Yesu Snehidadu, Ma Atma Snehidadu," truth there, but nobody sings about the second coming of Jesus Christ. ఈ దినాలను చూసినట్లయితే ఈ దినాల సమాజంలో ఏం పాడుతారంటే యేసు స్నేహితుడు, మా మంచి స్నేహితుడు అని పాడుతున్నారు, కానీ యేసు ప్రభు వారి రెండో రాకడ గురించి పాట పాడేవాళ్ళు ఎవరు కూడా లేరు. Recently, some 10-12 years, Gad was thinking, that even if everyone forsakes me, yes, it is true. As if she has become old and everybody has forsaken, she is even if okay, it's all good singing, but do you sing about the second coming of Jesus Christ? రీసెంట్ గా ఈ మధ్యన చూసినట్లయితే అంకుల్ గారు 12 సంవత్సరాల గుంపు పాడుతుందండి, పిల్లల గుంపు. అందరూ నన్ను విడిచిపెట్టినా కానీ యేసు ప్రభు వారు నన్ను విడవడని. వాస్తవానికి అందరూ ఎవరు విడిచిపెట్టరు, ఆ వయసులో వాళ్ళని. పెద్ద వయసు వాళ్ళైతే విడిచిపెట్టినా ఒక ఉంటది, వాళ్ళు పాడింది నిజమే, కానీ యేసు ప్రభు వారు రెండో రాకడ గురించి ఎవరు పాటలు పాడట్లేదని చెప్తున్నారు. There may be some songs, but there was a sister, Sarah Navroj. Have you ever heard Sarah Navroj in Tamil Nadu? Sarah Navroj. In all her songs, one stanza will be there about second coming. ఇవన్నీ కూడా నిజమా ఉండొచ్చు. ఒక సిస్టర్ సారా నవరోజీ గారు అని తమిళనాడులో ఉంటూ వచ్చినారు. ఇవన్నీ ప్రతి రాసిన పాట ఒక పల్లవి లేక ఒక వచనం అన్నది యేసు ప్రభు వారి రెండవ రాకడ గురించి ఉండేది. All her songs are very famous. Tuditu Paadina Maatarame. A lot of songs are there, but in all the songs, one stanza will be there about second coming. ప్రతి ఒక్క పాట ఆమె రాసింది చాలా గొప్ప పేరు పొందుతూ వచ్చింది. ఆమె రాసిన ప్రతి ఒక్క పాటలో ఒక వచనం అన్నది రెండో రాకడ గురించి ఉందన్నమాట. So we should be joyful to sing songs about second coming. మనము ఎంతో సంతోషంతో యేసు ప్రభువు రాకడ గురించి పాట పాడేవారిగా ఉండాలి. I asked you to sing a song about second coming. You just smiled and laughed and stopped. రెండో రాకడ గురించి పాట పాడమని అడిగినప్పుడు మీరు నవ్వి వెళ్ళేస్తూ వచ్చారు. అక్కడ ఒక పాట మొదలైంది. In that case, I have to sing a Tamil song about second coming. Come on, you play. అందులో ఒక పాట పాడతారు. When we sing about second coming, with the assurance, with all boldness, we should sing. Hallelujah, 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 hallelujah. Say one minute, holy, holy, to sing about the second coming, it is all the more joyful. Because all our life in this world, we are expecting the second coming of Jesus Christ. చూడండి ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత గొప్పగా, ఎంత ఉత్సాహంతో అప్పుడు కూడా పాడుతూ వచ్చినారు. మనం పాడే ప్రతి పాటలో లేకపోతే మన జీవితాల్లో లేకపోతే మనం ఎప్పుడు కూడా రెండవ రాకడ గురించి ఆలోచించేవారిగా, సంతోషంగా ఉండేవారిగా ఉండాలి. So when you sing about second coming, make a loud noise, make a joyful noise, and sing as if you are already going to heaven. రెండో రాకడ గురించి పాట పాడేటప్పుడు చాలా గట్టిగా, చాలా బిగ్గరగా, సంతోషంతో యేసు ప్రభువుని కలుసుకోబోతున్నాం అన్న సంతోషంతో మనం పాట పాడాలి. Now let us stand to 1 Timothy chapter 1 onwards. We will see 1 Timothy, a letter, not 1 Timothy, 1 Thessalonians, a letter wrote by Apostle Paul, has 5 chapters. మనము మొదటి దశలోనికి రాసిన మొదటి పత్రికలో చూద్దాం రండి.
మొదటి దశలోనికులు అన్నది అపోస్తలుడు పౌలు గారు రాస్తూ వచ్చిన దీంట్లో 5 అధ్యాయాలు ఉన్నాయి. When Bible was originally given, the chapter division and the verse division was not there. The whole book, Thessalonians, First Thessalonians, full book. Second Thessalonians, it's a full book. But after later times, the chapter division came, and then the verses, chapter 1, verse 5, chapter 1, verse 9. It all happened later days. మొదటిగా బైబిల్ వచ్చినప్పుడు అధ్యాయాల వారిగా మనకి ఈ పత్రికలు అన్నవి విభాగింపబడలేదు. మొదటి దశలోనికి ఉండేది, రెండో దశలోనికి ఉండేది. కానీ కొన్ని దినాలు పోయిన తర్వాత అధ్యాయాల వారిగా విభాగిస్తూ వచ్చినారు. ఆ తర్వాత వచనాల వారిగా విభాగిస్తూ వచ్చినారు. 1వ అధ్యాయం 5వ వచనం ఉదాహరణకి ఈ విధంగా మనము చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు Now, First Thessalonians has 5 chapters. మనం చూస్తూ వచ్చినట్లయితే మొదటి దశలోనికిలో 5 అధ్యాయాలు. So let us think that Paul made 5 preaching. మనం ఈ విధంగా ఆలోచిద్దాం, పౌలు గారు 5 బోధనలు చేశారు అని. And in all the preachings, at the end, he said about the second coming. ఈ 5 బోధనలు, ఈ 5 అధ్యాయాల్లో పౌలు గారు రెండవ రాకడ గురించి బోధిస్తూ వస్తున్నారు. In chapter 1, verse 10. మొదటి అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే And to wait for his son from heaven, whom he raised from the dead, even Jesus, who delivers us from the wrath to come. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. ఆ పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకు. That is, we are expecting Jesus to come from heaven. పరలోకం నుండి యేసు ప్రభు వారు వస్తున్నారని ఎదురు చూచేవారిగా ఉన్నారు. That is the last verse of chapter 1. Then the last verse of chapter 2, to 19th verse. మనము మొదటి అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే రెండవ రాకడ గురించి చూస్తూ వచ్చాము. రెండవ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే 20వ వచనం, నిశ్చయంగా మీరే మా మహిమ ఆనందమై ఉన్నారు. 19వ వచనంలో చూసినట్లయితే ఏరియనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. Hallelujah. So he says we are waiting for the second coming of Jesus. On that day we will receive a reward. పౌలు గారు ఈ విధంగా చెబుతున్నారు. పౌలు గారు ఏమంటారంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉన్నారు. ఆయన ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తున్నారు అని చెప్పారు. And in the chapter 3 verse 13, 3వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరిలో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములు పరిశుద్ధత విషయమై ఆనందమైనవిగా ఆయన సిద్ధపరచుటకై. so he writes the coming of our Lord Jesus with all his saints. ఇక్కడ చెప్తూ వచ్చినాడు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు. In chapter 4 verse 17, 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినప్పుడు, therefore we who are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకును మేఘముల మీద కొనుకోబడుదుము. So in all the chapters finally he writes, yes, I am writing this expecting Jesus Christ return. కనుక మనం చూసినట్లయితే ప్రతి ఒక్క అధ్యాయంలో చివరి భాగాల్లో చూసినట్లయితే పౌలు గారు ఏమని రాశారంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడని ఎదురు చూస్తున్నారని చెప్పి రాస్తూ వచ్చారు. And in chapter 5 verse 23, 5వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితులము గాను. so again he says your soul, spirit and body to
should become completely holy as he comes, returns. మరలా పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడైన నిందారహితులము గాను. So suppose you had an opportunity to invite Paul to preach in this church for 5 days. All the 5 days he will preach about second coming. ఒకవేళ పౌలు గారిని మీరు పిలిచి ఇక్కడ ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఈ మందిరంలో బోధించడానికి 5 రోజులు అవకాశం ఇస్తే 5 రోజులు కూడా రెండవ రాకడ గురించి బోధించేవారుగా ఉంటున్నారు. So without preaching second coming, there is no message. ఈ రెండవ రాకడ గురించి బోధించకుండా పౌలు గారు ఏ ఉపదేశమును కూడా ఇవ్వరు. Today, are we really interested in listening to the second coming messages on second coming? ఈ రోజున చూసినట్లయితే మనము రెండవ రాకడ గురించి వచ్చే వర్తమానాలు వినడానికి సిద్ధంగా ఆసక్తిగా ఉన్నామా? When I was a small boy, I used to go with my father for village ministry, and in the village 3 days, suppose there is a meeting. On the 3rd day, there will be definitely there will be a preaching about second coming. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు గ్రామాల పరిచర్యకు వెళ్తూ వచ్చేవాడిని. 3 రోజులు మీటింగ్ జరుగుతున్నప్పుడు 3వ రోజు ఖచ్చితంగా కూడా రెండవ రాకడ గురించి వర్తమానము బోధించేవారు. That is why I also decided I should, whether there is a big crowd or small crowd, I should preach about second coming. అందువిధంగానే అక్కడ చిన్న గుంపు ఉండని పెద్ద సమూహం ఉండని నేను రెండవ రాకడ గురించి బోధించాలని చెప్పి నిర్ధారించుకుంటూ వచ్చాను. Because the next definite big happening is second coming of Jesus. ఎందుకంటే తర్వాత వచ్చే పెద్ద ఈవెంట్ ఏంటంటే యేసు ప్రభువారి రెండవ రాకడ మాత్రమే. We all are believers of Jesus Christ only because we have hope about second coming. Otherwise there is no necessity. మనము యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసంగా ఉన్నామంటే మనకున్న తర్వాత గొప్ప అతి పెద్దది ఏమిటంటే యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ. ఒకవేళ ఆ రెండవ రాకడ లేకపోతే మనం విశ్వాసంగా ఉండాల్సిన అవసరం లేదు. And Bible says, if you live only for the things of this world, you are the most pitiable person. ఒకవేళ ఈ లోకానుసారంగా మీరు జీవించినట్లయితే మీలాంటి వారికి అవసరం లేదు, లేకపోతే మీరు ఉండటం వ్యర్థమే అని. Of course, అవును, in this world we have a lot of needs, we need a lot of blessings, but if we live only for the things of this world, our being a Christian is a waste. అవును చెప్పింది నిజమే. కానీ మనం ఈ లోకంలో విచారించదగిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఈ లోకం గురించి ఆలోచించిన వ్యర్థమే. మనం విచారించవలసింది ఏమిటంటే రెండవ రాకడ గురించి, ప్రభువు రాకడ గురించి. Now, chapter 5, verses from 1 to 11, we are going to see a little deeper. 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. So I have given an outline about 1 Thessalonians. So tomorrow onwards, if you read the book 1 Thessalonians, you should have in mind wherever I read the verses, it is focusing me, taking me towards the topic second coming. నేను ఒక పరిభాగాన్ని లేకపోతే అవుట్లైన్ మాత్రం ఇస్తూ వచ్చినాను. రేపటి నుండి మీరు మొదటి దశలను చదివినప్పుడు మీరు రెండవ రాకడ గురించి మీకు అర్థమవుతూ ఉంది, ప్రభు మీకు మాట్లాడుతారు. Now, in chapter 5, he says, as we are expecting Jesus' return, we are not like some people. ఇక్కడ 5వ అధ్యాయంలో చెప్తుందంటే యేసు ప్రభు వారు వస్తున్నారు అనేసి మనం ఆలోచిస్తున్నట్లయితే అనేక వలె మనం లేము. In chapter 5, if you read, Paul writes telling they in some places. That means you are not like them. You are not like them. And then he says we, you. That means you are like this. So first he says you are not like certain people, and then he says you are like this today. Then thirdly he says how you should live as you are expecting Jesus to come.
ఇక్కడ 5వ అధ్యాయంలో చూస్తూ వచ్చినట్లయితే వారు లేదా వారి వలె అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నారు. దాని తర్వాత చూస్తూ వచ్చినట్లయితే మనము వారు అంటే లోక సంబంధమైనదిగా చెప్తూ వచ్చినారు, లేకపోతే మనం ఏ విధంగా దేవుని సంబంధమైన వారిగా జీవించాలని చెప్తూ వచ్చారు. In verse 3, chapter 5, verse 3, the last sentence, and they shall not escape. 5వ అధ్యాయం 3వ వచనంలో చివరి భాగం చూసినట్లయితే కనుక వారు ఏ మాత్రమును తప్పించుకొనలేరు. They shall not escape. వారు ఏ మాత్రమును తప్పించుకొనలేరు. Bible teaches about love of God, బైబిల్ దేవుని యొక్క ప్రేమ గురించి బోధిస్తుంది, grace of God, దేవుని యొక్క కృప గురించి బోధిస్తుంది, forgiveness of God, దేవుని యొక్క క్షమించే గుణం గురించి బోధిస్తుంది. and at the same time it also teaches about the anger, wrath, punishment of God. అదే విధముగా బైబిల్ ఈ విధంగా బోధిస్తుంది. యేసు వారి ఉగ్రత గురించి, దాని విధించి శిక్ష గురించి బోధిస్తుంది. Punishment, eternal punishment. శిక్ష, నిత్యత్వంలో ఉండే శిక్ష గురించి బోధిస్తుంది. And it says they shall not escape. బైబిల్ చెబుతుంది వారు తప్పించుకొనలేరు. Of all the teachings, if you want to learn about hell, you should go to the Gospels. అన్ని బోధల కంటే మీరు నరకం గురించి తెలుసుకోవాలంటే సువార్తలు చూస్తే మీకు తెలుస్తుంది. Jesus is the one who taught many details about hell. యేసు ప్రభువు వారు అనేకమైన విషయాలు నరకం గురించి మనకు బోధిస్తూ వచ్చారు. Jesus said it is like Gehenna. యేసు ప్రభువు వారు చెప్తూ వచ్చినారు అది గెహెన్నా వలె ఉంటుంది. There was a place near Jerusalem called Gehenna. అక్కడ యెరూషలేం దగ్గర ఒక గెహెన్నా అనే ఒక ప్రాంతం అనేది ఉంది. There all the waste materials will be thrown down. అక్కడ చెత్త చెదారమైన పరిస్థితులు, పనికిరాని వస్తువులన్నీ కూడా అక్కడ కుప్పగా వేసేవారు. And they will ignite all the time. It will be smoking, it will be burning. వాళ్ళు అన్ని దాన్ని మంట వేసి దాన్ని పొగబెట్టేవారుగా కాల్చేవారుగా ఉంటున్నారు. And once the thing is thrown there, it will not be useful anymore. ఒకవేళ ఏదైనా వస్తువు దాంట్లో వేసినట్లయితే అది రెండవసారి దేనికి కూడా పనికిరానిదిగా ఉంటుంది. That is called hell. అదే నరకం అని చెప్పబడింది. And about that only here he writes, they have no escape. దాని గురించే ఇక్కడ రాస్తూ వచ్చినారు వారు ఏ మాత్రంలో తప్పించుకొననేరరు. In our streets there are people coming. Do you have old aluminum vessel? Do you have any repair fan? I will take you. I will buy. I will give money. There are people coming. మనం చూస్తూ వచ్చినట్లయితే మన బజార్లో వస్తుంటారు కదా, పాత సామాన్లు కొంటాము, లేదా పాత వస్తువులు కొంటాము, లేదా ప్యాంట్లు అరిగిపోయి పాతవన్నీ కూడా కొంటామని అంటూ వస్తారు కదా. Why do they buy? ఎందుకని కొంటారు? It can be recycled. అది మరలా వాడకానికి పనికొస్తుంది కాబట్టి కొంటారు. A plastic bucket may be made into a plastic mug. ఒక ప్లాస్టిక్ బకెట్ అన్నది పాడైపోయినది కదా, అది తిరిగి ప్లాస్టిక్ మగ్గుగా రూపాంతరం చేయవచ్చు. But once a person go to hell, they have no escape. They will perish forever. ఒకసారి ఒక మనిషి అన్నది ఒక వ్యక్తి నరకానికి వెళితే అది మరలా తిరిగి రారు. ఆ వ్యక్తి నశించిపోతారు. They have no escape. వారికి తప్పించుకునే మార్గం ఏమీ కూడా లేదు. And in verse 4, 4వ వచనంలో చూస్తే you are not in darkness. మీరు చీకటిలో లేరు. You are not, first he said, you are not like people who have no escape. Then he says, you are not in darkness. మొదటిగా 3వ వచనంలో చూస్తూ వచ్చినట్లయితే వారెంత మాత్రంలో తప్పించుకొనలేరు. 4వ వచనం చివరిలో చూస్తున్నట్లయితే మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు చీకటిలో ఉన్నవారు కాదు. You are not in darkness. మీరు చీకటిలో ఉన్నవారు కారు. Recently, I have been to my native place. ఈ మధ్యన నేను నా సొంత గ్రామానికి వెళ్తూ వచ్చినాను. There was one of my relatives was sitting there. Then they were talking to each other. నేను ఒక బంధువుని కలుస్తూ వచ్చినాను. మేమిద్దరం కూడా ముచ్చటించుకుంటూ వచ్చాము. Then he made a beautiful statement. ఒక అద్భుతమైన విషయాన్ని చేస్తూ వచ్చాడు. I am going to Vaikuntha.
నేను వైకుంఠానికి వెళ్తాను. My wife is going to heaven. నా భార్య పరలోకానికి వెళ్తుంది. I am going to Vaikuntha and she is going to heaven. నేనేమో వైకుంఠానికి వెళ్తాను, నా భార్య ఏమో పరలోకానికి వెళ్తుంది. Then I asked that lady, is it sure that you are going to heaven? నేను ఆ వ్యక్తిని అడుగుతూ వచ్చినాను, నువ్వు ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్తావా? సరే మీరు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారా? Then she said, yes, my sins are forgiven and definitely if I breathe my last year, the next moment I will be with Jesus. If Jesus comes today, I will fly, she said. చెప్పు, అవును నా పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. ఒకవేళ నేను మరణమైతే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తాను, లేదా యేసు ప్రభు వారు వచ్చినను నేను ఆయనతో కలుసుకుంటాను. So sure. ఎంత నిశ్చయత. Then I asked the other man, you are going to Vaikuntha. పక్కన ఉన్న వ్యక్తిని అడుగుతూ వచ్చాను, నువ్వు వైకుంఠానికి వెళ్తానన్నావు కదా, When will you? ఎప్పుడు పోతావు? How will you go? ఎలా పోతావు? Then he said, I will go. When? నేను పోతాను. మీరు కలుస్తూ ఉన్నాడు, ఎప్పుడు పోతావు అంటే ఏమీ లేదు. Then he said, in the next birth, like that. Then I asked him, what were you in the previous birth? ఇంకా ఆయన చెబుతూ వచ్చాడు, వచ్చే జన్మ అంటే వెంటనే నాకు అడుగుతూ వచ్చినారు, పోయిన జన్మలో నువ్వు ఏ విధంగా పుట్టావు? Next birth, what will you be? వచ్చే జన్మలో నువ్వు ఏ విధంగా పుడతావు? When will you go to Vaikuntha? నువ్వు ఎప్పుడు వైకుంఠానికి వెళ్తావు? He had no answer. తన దగ్గర సమాధానమే లేదు. So we are not in darkness. We are sure. కనుక మనము చీకట్లో లేము, మనము నిశ్చయత కలిగి ఉన్నాం. Then in verse 5, 5వ వచనం చూస్తూ we are not of night. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, We are of the light. మనము వెలుగు సంబంధమై ఉన్నాము. So he says, we are not of the night. మనం చీకటి వారము కాము. In the night, all bad things are being done. చీకటిలో అన్ని చెడు కార్యక్రమాలు జరుగుతాయి. A thief will come in the night. రాత్రులు దొంగ వస్తాడు. All the bad behaviors will be done in the night. చెడ్డ కార్యాలన్నీ కూడా రాత్రులే జరుగుతాయి. To Thessalonians, you are not of the night. మీరు దశలోనికులు రాసిన వారైతే, దశలోనికుల వారైతే మీరు చీకటి వారి కాదు. Then in verse 6, 6వ వచనంలో చూసినట్లయితే చివరిగా, therefore let us not sleep. We are not sleeping. కావున నిద్రపోకు, మెలకువగా ఉండి భక్తులు కాకయిందురు. I have 4 grandchildren. నాకు 4 మనవరాలు ఉన్నారు. The youngest fellow comes out of the bedroom and let me sleep with that. చివరిగా ఉన్న కొడుకు, చివరిలో ఉన్న మనవడు వచ్చి బెడ్రూమ్ బయట నుంచి వచ్చి ఆ విధంగా మూతి పెట్టేవాడు. He is a so naughty fellow. Very good. Tata. But when he comes from sleep, or sometimes చాలా తొందరవాడిగా ఉండేవాడు. ఎప్పుడు కూడా తాత అని ఆడుకుంటూ చేసుకుంటూ ఉండేవాడు. కానీ నిద్ర నుంచి వస్తే his sleep has not yet gone. ఇంకా ఉమ్మని పెట్టేవాడు ఉన్నాడు. ఏంటంటే ఆ నిద్ర ఇంకా పోలేదు. He is not clear. తను ఒక క్లియర్ మైండ్ సెట్ లేనటువంటి వాడు. He is not able to freely speak. స్వతంత్రంగా మాట్లాడే పరిస్థితిలో లేడు. But you are not asleep. You are not sleeping. మీరు నిద్రపోతున్నటువంటి వారుగా లేరు. Then he writes, you are like this. ఈ రాస్తూ వచ్చినాడు, మీరు మెలకువగా ఉండవాలని. In verse 5, you are the sons of light. 5వ వచనంలో చూస్తూ వచ్చినట్లయితే మీరు పగటి సంబంధులై ఉన్నారు. You are the sons of day. మీరు వెలుగు సంబంధులై ఉంటున్నారు. So that's why he says, yes, I know where I am going. I am a child of day. I go by the light of Jesus. అవును, మనం ఎక్కడికి వెళ్ళాము? మనం పగటి సంబంధులుగా, వెలుగు సంబంధులుగా ఉంటూ వచ్చినాం. మనం యేసు ప్రభువు వారి అనుచరులుగా ఉంటూ వచ్చినాం. I have the word of God which is light for my way. దేవుని యొక్క వాక్యం అన్నది నాకు వెలుగుగా ఉంటూ వచ్చినది. I am not sleeping. I am living. I am in the day. In the day, like all my life is clear. నేను There is no నిద్ర secret in my life. నా జీవితం అంతా కూడా చాలా క్లియర్ గా ఉంటూ వచ్చింది. నా జీవితంలో ఎటువంటి సీక్రెట్ కూడా లేదు. నేను వెలుగు సంబంధిగా ఉన్నాను. I am open. నేను అందరికీ కూడా అందుబాటులో అన్ని ఓపెన్ గా చెప్పేవాడిగా You ఉన్నాను. ask me any question, I am free to tell.
మీరు నన్ను ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. And in verse 9, 9వ వచనం చూస్తే I am to obtain salvation. We are to obtain salvation. క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. Yes, we are appointed to receive salvation. మనం రక్షణ పొందడానికి నియమింపబడి ఉన్నాము. I am sure that I am saved. నేను నమ్మిక ఉంచున్నాను, నేను రక్షింపబడ్డానని. I am saved. రోజు ప్రతి దినము కూడా రక్షింపబడుతున్నాను. And when Jesus Christ comes, and that salvation will become perfect. యేసు ప్రభువు వచ్చినప్పుడు నా రక్షణ అనేది నిశ్చయమైపోతూ వచ్చింది. So we are in the day, we are confident of our salvation, and we are living in the light. ఈ దినాన మేము రక్షణ గురించి మనము నిశ్చయించుకొని ఉన్నాము, మనము వెలుగు సంబంధమై ఉంటూ ఉన్నాము. Then finally he says in this chapter, how should we live? చివరిగా చెప్తూ వచ్చినట్లయితే ఈ అధ్యాయంలో ఏ విధంగా జీవించాలి అని. In verse 6, therefore watch, let us watch and be sober. మనము మన జీవితాన్ని పరిశీలించుకునే వారిగా ఉండాలి. Let us be sober and watch. మన జీవితాన్ని మనము పరిశీలించుకునే వారిగా ఉండాలి. What should we watch for? మన జీవితం దేన్ని పరిశీలించుకోవాలి? As we live, we should watch for temptation, sin that easily enters our life. So we should be watchful. మనం ఏ విధమైన పాపంలో పడకుండా, ఏ విధమైన చెడులో పడకుండా మనం జాగ్రత్తగా చూసుకునే వారిగా ఉండాలి. And we should also be watchful about the second coming of Jesus Christ. యేసు ప్రభువు రెండవ రాకడ గురించి, వచ్చే రాకడ గురించి మనం ఎదురు చూసే వారిగా ఉండాలి. Then in verse 10, చూస్తూ we live with him. మనం ఆయనతో కూడా నివసించే వారిగా ఉండాలి. Whether we live or we die, we live with him. మనం బ్రతికి ఉన్నా కానీ మనం చనిపోయినా కానీ సదాకాలం ఆయనతో ఉండేవారిగా ఉండాలి. If I ask అడిగిన వారి పేరు Victor, if I ask Brother Victor Paul, how do you live? Immediately he should tell, I am living with Jesus. ఒకవేళ సహోదరుని అడిగినట్లయితే నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావని నేను వెంటనే చెప్పేది నేను యేసు ప్రభువు వారితో జీవిస్తున్నానని చెప్పాలి. Always I should be confident that I am living with Jesus. మనం ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా నేను యేసు ప్రభువు వారితో జీవిస్తున్నానని When I చెప్పేవారు. go to the office or when I go to the market, I should be confident that I am living with Jesus. I am going with Jesus, walking with Jesus. మనం ఎంత నిశ్చయత కలిగి గట్టిగా నమ్మకంగా దృఢంగా చెప్పాలంటే నువ్వు ఎక్కడికి నడిచినా కానీ ఆఫీస్కి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా లేదా ఇంకే పరిస్థితిలో ఉన్నా నేను యేసు ప్రభువు వారితో జీవిస్తున్నాను, యేసు ప్రభువు వారితో నడుస్తున్నాను అని చెప్పే వారికి ఉండాలి. And in verse 11, 11వ వచనం చూస్తే therefore comfort each other, edify one another, just as you are also doing. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించుకొని ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. Yes, క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. So comfort each other and edify each other. క్షేమాభివృద్ధిని కలుగు చేయండి, ఒకరినొకడు ఆదరించుకుంటూ రండి. So as I am expecting Jesus Christ return, I should have also a concern of other brother that I should edify. మనము యేసు ప్రభువు వారి తిరిగి రెండో రాకడను ఎదురు చూచేవారిగా మనము మన పక్కన ఉన్న వారి వ్యక్తుల పట్ల ఆదరించేవారిగా, వారి పట్ల బాధ్యత కలిగే వారిగా ఉండాలా. I should comfort them. నేను వారిని ఆదరించేవారిగా ఉండాలా. Recently a phone call came to me. మొన్న ఈ మధ్యన గతంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. And the other side, a sister started telling, brother, all the things we pray for, nothing is happening. మేము ఇన్ని విషయాల కోసం ప్రార్థన చేసాము, ఒక్కటి కూడా జరగలేదు. Then she said, I came to your house also for prayer. నేను మీ ఇంటికి ప్రార్థన కోసం కూడా మీ ఇంటికి వచ్చాను. But I am not getting any answer. కానీ నాకు ఏ విధమైన సమాధానం రావటం లేదు. So while telling, she started crying. ఇది చెబుతూ తను ఎంతో దుఃఖభరితమైగా ఏడుస్తూ ఉంది. Then I told her, do you know there's a book called Lamentation in the Bible? అప్పుడు అబ్దుల్ గారు చెప్తూ వచ్చినారు, బైబిల్లో విలాప వాక్యం అనే ఒక పుస్తకం ఉంది, నీకు తెలుసా?
Lamentation. లెమెంటేషన్ విలాప వాక్యం అనే పుస్తకం మనకు తెలుసా? Then I asked her, who wrote that book, Lamentation? విలాప వాక్యాల అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? Jeremiah. ఇర్మియా రాశాడు. And do you read anything God telling to him in Jeremiah, in the book of Lamentation? ఈ విలాప వాక్యం అనే పుస్తకంలో యేసు ప్రభువు దేవుడు ఇర్మియాకు చెప్పినది ఏమైనా చదివావా? Jeremiah is crying. ఇర్మియా కూడా ఏడుస్తున్నాడు. Jeremiah is lamenting. ఇర్మియా భయంకరంగా ఏడుస్తున్నాడు. But do you find anything like the word of God, word of the Lord came to Jeremiah? Do you find that? నువ్వు ఈ విలాప వాక్యాలు చదివినట్లయితే దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైనదని ఎక్కడైనా చూసినావా? If you read the book of Jeremiah, every chapter starts, the word of the Lord came to Jeremiah. ఇర్మియా పుస్తకం చూసినట్లయితే ప్రతి ఒక్క అధ్యాయము కూడా ఈ దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైనది అని దానితో మొదలవుతుంది. Now he is lamenting. There is nothing. He is not able to listen to anything from God. కనుక ఇప్పుడు ఇర్మియా అయితే ఏడుస్తూ వచ్చినాడు, కానీ ఎటువంటి దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షం కావట్లేదు. So in the Christian life, sometimes you may not be able to hear God's answer. కనుక క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు మనం దేవుని యొక్క వాక్కుని వినే వారంగా ఉండకపోవచ్చు. That does not mean that God has left you, God has forsaken you. God is still listening to you. కానీ మీరు ఈ విధంగా అనుకోకూడదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నన్ను వదిలేశాడు, నన్ను మర్చిపోయాడు అని. Why do I say all these things? ఎందుకు ఈ విషయాలన్నీ We చెప్తున్నాను? have to comfort that sister. నేను ఆ సహోదరిని ఆదరించడానికి She చెబుతున్నాను. is weeping, crying. When I said all these things, yes, I know. It has been the experience of Jeremiah. Yes, it is the experience of mine. It is the experience of many saints. It is my experience also. అప్పుడు ఆ సిస్టర్ గారు ఈ విధంగా సహోదరి ఈ విధంగా చెప్తూ వచ్చింది, మీరు చెప్పింది నిజమే అన్న, ఇది ఇర్మియా యొక్క అనుభవము. ఇర్మియా యొక్క అనుభవమే కాదు, అనేకమైన భక్తుల అనుభవాలు, అనేకమైన వ్యక్తుల అనుభవాలు, ఇది నా అనుభవం కూడా. Then in the book of Lamentation, very important Bible verse also we find, important quotings also we find. ఈ విలాప వాక్యం పుస్తకంలో ఒక ముఖ్య వచనం కూడా ఉంది, దాన్ని చూద్దాం. What are the main things quoted again and again from the book of Lamentation? ముఖ్య వచనం మరలా తరచుగా చెప్పబడుతున్న వాక్యం ఏమిటి? Great is thy faithfulness. విశ్వాసం యొక్క గొప్పతనాన్ని గురించి One of the famous hymns is in Lamentation. In the book of Lamentation. Great is his faithfulness. Which verse we read? Lamentations 3:22-23. 3:22-23. Yeah. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కానేరము. Oh, Jeremiah laments and he is not able to, there is no verse written, the word of God, word of Lord came to Jeremiah, but he writes, through the Lord's message we are not consumed because his compassion fail not. ఇర్మియా ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ఇర్మియా దగ్గరికి వచ్చినట్టు ఎక్కడా లేదు, కానీ ఇక్కడ ఏమని చెప్తుందంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాలేక ఉన్నాము. They are new every morning. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. And he says, great is your faithfulness. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవని ఇర్మియా చెప్తున్నాయి. Told her, sister, during the time of lamentation, yes, we are expecting Jesus coming. You are so sad, it is real, but great is his faithfulness. The man who laments Christ. అప్పుడు అందులో సహోదరితో చెప్తూ వచ్చినారు, బాధకరములను మనము రెండో రాకడ గురించి ఆలోచించాలని చెప్పి ఇర్మియా అయితే ఈ విధంగా చెప్తూ వచ్చినాడు, మనము వాత్సల్యత ఎడతెగక ఉన్నది కనుక నిర్మూలము కానేరము అనేసని. ఈ విధంగా దేవుడు మనకు వాత్సల్యత చూపుచున్నాడని తెలియజేస్తూ వచ్చాడు. So, great songs, great hymns come
out of people who learn. So please don't worry, God is with you. కనుక గొప్ప గొప్ప పాటలు పద్యాలు కూడా విలాపం నుంచి బాధలో నుంచి వస్తాయి కనుక ఇప్పుడు బాధపడకండి, దేవుడు మనతో ఉన్నాడు. Why do I say all these things? ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నా? As we are waiting for the Lord's return, we have to comfort, edify each other and stand firm in our faith. దేవుడు త్వరగా తిరిగి రానే ఉన్నాడు కనుక మనం ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరిని ప్రోత్సాహపరుచుకుంటూ ఉండాలి. So Jesus is coming once again. యేసు ప్రభువు వారు తిరిగి మరలా వచ్చుచున్నాడు. We are waiting to meet him in the mid-air. ఒక దినాన మనం మధ్యాకాశంలో ఆయన్ని కలుసుకుంటూ ఎదురు We చూస్తున్నాం. are living with Jesus and we will live forever with Jesus. మనం యేసు ప్రభువు వారితో జీవిస్తున్నాము. ఒక దినాన యేసు ప్రభువు వారితో యుగాయుగాలు జీవిస్తాము. That is the great hope of Christian living. ఈ యొక్క గొప్ప ఆశ లేదా గొప్ప ఉద్దేశం క్రైస్తవులకు ఉన్న గొప్ప ఉద్దేశం ఇది. ఆశ. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Our Father in heaven, we thank you, we praise you. పరలోకమందున్న తండ్రి, మిమ్మల్ని గణపరుస్తూ స్తుతిస్తూ వస్తున్నాం. What a great privilege that you have called us into your kingdom. ప్రభు మాకు ఎంత గొప్ప బాధ్యతను ఇచ్చినావు, వాక్యాన్ని ఇస్తూ వచ్చినావు ప్రభు. మీ యొక్క యాక్షన్ గురించి విన్నాను. Oh, what a great thing that you live with us. We live with you. ప్రభు మీరు మాతో ఉండటానికి, నేను మీతో ఉండటానికి ఇస్తూ వచ్చిన గొప్ప భాగ్యం కోరుకుంటున్నాను. And your second coming is very imminent and we are waiting for you to meet you in the middle. ప్రభు నీ యొక్క రెండో రావడం చాలా దగ్గరగా ఉంటూ వచ్చింది. మేము మిమ్మల్ని కలవటానికి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాము. All the world happenings are pointing towards the second coming of Jesus Christ. లోకంలో ప్రతి ఒక్కరు కూడా రెండవ రాకడ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. All the signs, things happening in this world is teaching us, showing us that you are coming soon. ప్రభు గుర్తులన్నీ కూడా ప్రభు సూచిక్రియలన్నీ కూడా ప్రభు మీరు ఒక రెండవ రాకడ గురించి తెలియజేస్తున్నాయి ప్రభు. We are expecting your coming. ప్రభు మీ యొక్క రాకడ కోసం మేము ఎదురు చూస్తున్నాము. Help us to comfort and edify each other. ఒకరినొకరు ఆదరించుకొని ప్రోత్సాహపరిచే వారిగా ఉండి సహాయం చేస్తున్నారండి. In Jesus' precious name we pray. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. Now